పై విచారణ ముగించిన న్యాయస్థానం నేటి నుంచే అమెరికా అదనపు మూత అమల్లోకి 25% సుంకాలు మొత్తంగా 50%కి చేరుతున్న టారిఫ్లు 5.25 లక్షల కోట్ల భారత ఎగుమతులపై ప్రభావం వస్త్ర పరిశ్రమ పాదరక్షలు రత్నాలు ఆభరణాలు రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూసిన ఆర్య దోస్తానం అని ఎంత పని చేసిండు ట్రంప్ సలగకుండా కంపు చేస్తుండే ఇప్పుడు ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య అమ్మ నీ దండం పెడితే వాయ్యా ఇప్పుడు అంటారు చూడు నిన్న మధ్యాహ్నం దాకానేమో మొగన్లు భార్యలు చంపారు ఇక అడుగున ఆమెకు గ్యాస్ పోసి నిప్పు అంటించిండు ఆమెకు ఉరి పెట్టి చంపిండు ఎరగని పిల్లగాని లెక్క స్టేషన్లో కూర్చుండు ఆమె ముఖం మీద యాసిడ్ పోసిండు ఆమెకు మందు పెట్టి చంపిండు ఇది మొన్నటి వార్త ఇక నిన్నటి వార్త ఇప్పుడు భార్యలు భర్తలు చంపుతుర్రు ఇప్పుడు ఈ కాలం నడుస్తుంది నిన్న మొన్నటి దాకా భర్తల కాలం ఇప్పుడు భార్యల కాలం ఇక నీ దండం పెట్టి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆమె ఇక ప్రియునితో రాసుకొని పూసుకొని తిరుక్కుంటా ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా ముద్దులు పెట్టుకుంటా రామసక్కని వ్యవహారం చేసుకుంటా 4 గోడల మధ్య ఆ రకంగా చేసుకుంటుంటే భర్త అడ్డొస్తుండట ఇంత పనుకున్నావు తాత కొడుక అని ఇక అడ్డు లేకుండా కావాలంటే ఈయనని మొత్తమే లేపేయాలి చూస్తుర్రా నిర్మల్ జిల్లాలో దారుణం టార్చ్ లైట్తో తలపై కొట్టి భర్త హత్య ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన గిట్ల పోతుంది వ్యవహారం చూస్తురుగా చేప కింద నీరుల ఊబకాయం మార్గదర్శకాల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు భారత్లో ఊబకాయం సమస్య చేప కింద నీరులా విస్తరిస్తుందని ఇటీవల ప్రధాని మోదీ హెచ్చరించారు ప్రతి ఒక్కరూ దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కి చెప్పారు ప్రస్తుతం భారత్లో ప్రతి 4 ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో దేశంలో ఊబకాయాన్ని నియంత్రించేందుకు కేంద్రం తొలిసారిగా మార్గదర్శకాలు రూపొందించడంపై దృష్టి పెట్టింది ఈ అంశంపై భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు హార్మోన్ సంబంధిత వ్యాధి నిపుణులు పోషకాహార నిపుణులు మధుమేహ ఇతర వైద్య నిపుణులు ఇటీవలే సమావేశమయ్యారు భారత్లో స్థూలకాయానికి సంబంధించి ఇప్పటి వరకు జాతీయ స్థాయి మార్గదర్శకాలు ఏమీ లేవు WHO విడుదల చేసిన మార్గదర్శకాలనే వైద్యులు అనుసరిస్తున్నారు 2018లో ICMR టైప్ 2 డయాబెటీస్పై మార్గదర్శకాలు విడుదల చేసింది దీనిలోనే ఊబకాయం గురించి కూడా పరిమిత సూచనలు చేసింది అందులో స్థూలకాయం ఉన్నవారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించాలని పేర్కొంది ప్రస్తుతం సూచించే మార్గదర్శకాల్లో ఊబకాయంపై ముందు జాగ్రత్త చర్యలు నివారణ స్క్రీనింగు రోగ నిర్ధారణ చికిత్సపై దృష్టి సారించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఇట్లా జరుగుతుంది కథ ఊబకాయం ఇక అడవైన తిండి తిని ఇక అడుగునే కూడా మరి మీరు ఏది పడితే అది ఎప్పుడు నోట్లే ఏదో ఒకటి అన్నట్టుగా జర నోటికి జర పచ్చం పెట్టుర్రి లేకపోతే ఊబకాయం పెరిగిపోతుందట ఏమున్నాయి ఏమైనా వాడతారు ఇలా